కొన్నిసార్లు కొన్ని విషయాలు మన జీవితంలో మన అంతటా మనం ఏది చేయలేం, కానీ కేవలం ఆయన కృప ద్వారానే మనం చేయగలుగుతాం, సాధించగలుగుతాం, అనుభవించగలుగుతాం, జరిగించగలుగుతాం. ఇట్ ఈస్ నాట్ యూ. ఇఫ్ యూ కెన్ డూ, వేర్ ఇస్ గ్లోరీ ఫర్ గాడ్? దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వేర్ ఇట్ ఈస్ యువర్ వీక్నెస్. ఎక్కడ మనుషులు అంటారు ఈడా అవడం. యు సీ, ఐ హావ్ హర్డ్ ఇట్ ఆల్ ఇన్ మై లైఫ్. పీపుల్ హ్యావ్ స్టాంప్డ్ మీ ఎనఫ్. మై ఫ్యామిలీ, మై టీచర్స్, మై కమ్యూనిటీ. బట్ దెన్ హియర్ ఐ యామ్ టుడే, బ్లెస్సింగ్ టు ఎవ్రీబడి, ద సేమ్ పీపుల్. అగైన్ ఇట్స్ నాట్ మీ. ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. అందుకని నేను పాటలు రాసేటప్పుడు నా ఫస్ట్ సాంగ్ అని ఏదైనా అడిగితే నీ కృప చాలు. ఎందుకంటే ఆ దేవా, నీ కృప మాత్రం లేకపోతే నా బ్రతుకు జీరో. ఈరోజు నా జీవితంలో ఏమన్నా విలువ ఉందంటే అది నీ కృపను బట్టే. నా శక్తి, నా సామర్థ్యత నాది అని ఏది లేదయ్యా. నా బలహీనతలందరినీ అతిశయిస్తాను. ఈరోజు నిలబడుతున్నాను కారణం ఏంటంటే నీ కృపే, నీ కృపే. ఈరోజు జీవితంలో మనం అందరం జీవితంలో ముందుకు సాగాలంటే కేవలం దేవుని కృప.